బండ్లు పర్మిషన్ ఉంది. ఫోన్ చేసుకోండి. చెప్పు బ్రాండ్ స్టార్ట్ చేద్దాం. చెప్పు అరగంట లేటు. ఇదో ఇట్లా పోయేసి లోపల నుంచి వచ్చి ఆ 3 వీధులు తీసుకొని వచ్చేసింది మనం ఎంతసేపు నీ దీన్ని బట్టి 2 గంటలు. ఒక్క సెకండ్ అందరం రమ్మన్న వేసుకున్నా బాగున్నావు. ఎందుకు నన్ను గుర్తుపెట్టావా? ఎందుకు గుర్తుపట్టినా? నువ్వు ఉంటేనే కదా నాకు పింఛన్ వచ్చింది. ఆ రోజు లేక నువ్వు మాట వచ్చిందే నాకు ఇవ్వకుండా వచ్చిన తర్వాత కదా వచ్చిందా. ఓకే. చెప్పని అయిపోయిన తర్వాత ఇద్దరు ఒకటిగా ఉంటారా? అతను ఒక్కరో లావు. నీ పేరేంది? ఏడుకోండి ఈయన కానీ ఈయన పట్టాలి. ఏం పని అసలు ఈ మధ్య రావట్లేదు. రావట్లేదు. చైతన్య పిలవాలా? పెట్టారా వస్తువులు? 13, 14 డివిజన్లు పూర్తయిపోయినా కానీ పార్క్ కట్ చేసాం. అప్పుడు మేము ఓడిపోయాం. కూర ఇవన్నీ మనం చేసినామా గుర్తుపెట్టుకోవాలి. మీరు ఆ రోజు చూసారు. మీకంతా పాములు వచ్చాయి. రాకుండా కట్టించా. రేపు మేము వస్తే మొత్తం పూర్తిగా బ్రహ్మాండం చేస్తాం. నేను తల్లి 2 వేసారు. రేపు నారాయణ ఎమ్మెల్యే కాగానే మొత్తం పూర్తి చేస్తా. ఆడు నేను వచ్చా, మీరు చూసుంటారు. నా డబ్బులు నా డబ్బులు సొంత రూపాయలు కాదండి. నేను రుణా చైర్మన్ ఉన్నప్పుడు దానికి 80 లక్షలు శాంక్షన్ చేశా. నేరుగా వచ్చాడికి ఇక్కడ కట్టాలా వేపదూరు డెవలప్ చేయాలి. ఎక్కడ వేపదూరులో ఇతర పార్క్ వస్తుందా? మీరు ఆలోచించండి. మీకు బ్రహ్మాండం తయారవుద్ది. నారాయణ గెలిపించండి. నారాయణ ఎన్నో మంచి పనులు చేశారు. ఈయన రోడ్లు వేశారు. నారాయణ గారు ఎమ్మెల్యే అయితే అంతా డెవలప్ అవుద్ది. అదే రకంగా వేముడి ప్రభాకర్కి 2వ సైకిల్కి వేయండి ప్లీజ్. గుర్తుపెట్టుకోండి. రోడ్లు వేయించింది మేము, మా ప్రసాద్. ఒకప్పుడు ఎట్లుంది వేపదురువా గబ్బుకు పెట్టుండేది. పక్కనే మీకు పార్కు అన్నీ చేయించింది నేను. రోడ్డు వేయించింది నారాయణ గారు. చూసుకొని నారాయణ గారు బాగా పనులు చేశారు. నారాయణ గారి సైకిల్, వేముడి ప్రభాకర్ గారి సైకిల్ 2 వేయండి. అందరూ చెప్పండి. ఒక మనిషికి 2 సైకిల్ వేయండి. ఈసారైనా జాగ్రత్తగా వేయండి. మనం చేసింది ఎవరు ఆలోచించుకోండి. ఒక్క పైసా ఖర్చులైనా పట్టా ఇప్పించాను మీకు. అది గుర్తుపెట్టి పట్టాలు ఇప్పించాను నేనే. గుర్తుంది కదా రోడ్లు. అందుకనే మీరు అందరూ ఈసారి సైకిల్కి వేయాలి. అందరూ నేను చేయిస్తాను కదా నీకు. ఇప్పుడు నేను చేయిస్తాను కదా. పోయి చేయించుకొని నేను చెప్తా పలానా డేటు. మాకొకరు బిజీ అయిన తర్వాత చెప్తారు. నేను దగ్గర నేను చేయిస్తా. నాకు 30 ఏళ్ళు తెలుసు. నువ్వు అది రెడ్డి అంటారు ఆయనకు వచ్చేవాడు. నేనేం మర్చిపోలే నిన్ను. రా నేను చేయిస్తా. మనం ఉండబట్టి ఈరోజు వ్యాపారం అంటే బిల్లులు పావులు. ఆ రోజు ఆపిలేనా? అది ఉంటే ఏ రోజు వస్తాం గుర్తులేదు. లేదంటే అసలు దీని అయితే పార్క్ చేయాలనుకున్నాడు అప్పుడు వివేకానంద రెడ్డి. అటాం కొట్లనేనా అన్నీ కొట్టే కానీ ఓట్లు పట్టడం లేడా? ఈసారి ఏంటి అమ్మా నువ్వు ఈసారి వేయాలి ఓటు. మీ ఆపదలు నిలిపింది నేను, మీ పట్టాలు ఇచ్చింది నేను. మీరు ఓట్లేయండి. ఇబ్బందులు ఉన్నప్పుడు పట్టాలు ఇప్పించాం. మంచిలు కట్టుకున్నారు. ఒకప్పుడు రోడ్లు లేవు. వెనక పాములు వచ్చాయి. వెనక పార్కు నేను చైర్మన్ 80 లక్షలు శాంక్షన్ చేశా. గోడలు కట్టాలి. మా టైం అయిపోయింది. వాళ్ళకి 5 ఏళ్ళు 4 పెట్టి వదిలేశారు. రేపు మళ్ళీ నారాయణ ఎమ్మెల్యే కాగానే మొత్తం పూర్తి చేయిస్తా. ఎక్కడైనా ఇంత ఆపదరు అంతలా పార్క్ వస్తుంది. 1 కోటి రూపాయల పార్క్ వస్తుందా? నాకు ఇష్టం కాబట్టి నేను పెట్టా. నాకు ఇష్టం కాబట్టి నా పేద ప్రజల దగ్గర పార్క్ ఉండాలి అని నేను పెట్టుకున్నాను. ఆ రోజు పైసా ఖర్చులు మీకు ఇప్పించా పట్టాల. అందువల్ల దయచేసి 2 సైకిల్కి వేయండి. నారాయణ గారు ఎన్నో పనులు చేశారు.
నా మాట మీద గౌరవం ఉంటే నేను మీకు ఏమైనా చేశాను అనుకుంటే, ఈ రోడ్లు వేయించాను అనుకుంటే, మీకు పట్టాలు ఇప్పించాను అనుకుంటే, పక్కన పార్క్ వేయించాను అనుకుంటే నారాయణ గారికి యూపీ గారికి ప్లీజ్. రోడ్లు వేసింది మనం, పట్టాలు ఇచ్చింది మనం, ఊరిని మీకు పట్టాలు ఇప్పించింది నేను. నీ దొరుకు దారులు లేవు, నీ దొరుకు కాలువలు కట్టించి నేను, నీ దొరుకు రోడ్లు వేసింది నేను, వెనక దొరుకుకి నీకు పాములు రాకుండా పార్క్ కట్టించింది నేను. నేను ఎందుకు గుర్తున్నాను? ఇంకా మీకు నేను గుర్తున్నా లేదా నేను తెలియాలి. అందుకని నేను చేసే మంచి పనులు ఒకప్పుడు దొరువు ఎట్టుండిందా, ఇప్పుడు ఎట్టుంది దొరువా? ట్రంక్ రోడ్ ఉన్నట్టుంది. మీకు చెప్పే ఆ రోజే మీటింగ్లో 52 ట్రంక్ రోడ్ లాగా చేస్తానని చేశా. మీరు కూడా మాట నిలుపుకొని మన నారాయణ గారు బాగా మంచి పనులు చేశారు, వీపీఆర్ చేశారు. 2 రోడ్డు సైకిల్కి వేయండి. నేను మంచి చేశాను అనుకుంటే 2 రోడ్డు సైకిల్కి వేయండి. ఓకే. వెనక పార్కు మీ ఆపదరువులో పేదోళ్ళ దగ్గర ₹1 కోటి పార్క్ ఉండాలని నేను కూడా చైర్మన్ ఉన్నప్పుడు మీకు పార్క్ చేశా. అప్పుడు ఓడిపోయాం. వాళ్ళు 5 ఏళ్ళు 4 కుర్చీలు వేసి పెట్టారు. రేపు నారాయణకి వెళ్ళంగానే మేము దాన్ని బ్రహ్మాండం చేపిస్తాం. ఎక్కడైనా పేదోళ్ళ ప్రాంతంలో అటువంటి పార్క్ ఉందా? నెల్లూరు జిల్లాలో చూపించవు. ఎందుకు పెట్టానా? మీకోసం పెట్టా, అంతే. గుర్తు పెట్టుకొని అది రోజు నారాయణ గారు టౌన్ అంతా బాగా చేశారు. నారాయణ గారు సైకిల్కి వేయండి, వీపీ గారు సైకిల్కి వేయండి. ఏం తల్లి బాగుండవా? ఇప్పుడు ఒకప్పుడు యాపదూరు ఎట్టుంది, ఇప్పుడు యాపదూరు ఎట్టుంది? 20,000 మంది యాపదూరు ఇదే. పాములు, రోడ్డు లేదు. ఈరోజు ఆటో పోద్ది, అన్నీ పోతాయి. నీకు వెనక పార్కు ఎన్ని చేసింది ఎవరా? నేనేనా? గుర్తుందా? వెరీ గుడ్. నారాయణ గారు టౌన్ అంతా బాగా చేశారు. ఆ రోజు దొంగోడు తోడిపోయాడు పాపం. టౌన్లో అంతా అండర్గ్రౌండ్ అనేది కానీ మంచిది కానీ మొత్తం నారాయణ గారు చేశారు. నారాయణ గారు సైకిల్ గుర్తేయండి. వేణుడు ప్రభాకర్ ఎంపీ ప్రతి మనిషికి 2 రోడ్లు ఉంటాయి, 2 సైకిల్కి వేయండి. నేను ఇవన్నీ చేశాను అనుకుంటే మాకు ఈరోజు అట్లా ట్రంక్ రోడ్ లాగా చేస్తా అని చెప్పి ఆ రోజు ఈ వచ్చి అడిగింది. అంతకుముందు ఏం చేసేవాళ్ళు ఇక్కడ? మొత్తం టౌన్లో ఉండే పెంటంతుడు పోసేవాళ్ళు. గుర్తుంది నీకా? ఆ వాసన మీకు వచ్చేది. 50 లారీలు పెట్టి మొత్తం ఎత్తిచ్చేసా, పెంటంతా మొత్తం చేసా. నేను వచ్చి పార్క్ చేశా. అది అవన్నీ గుర్తుపెట్టుకోండి, పాత రోజులు గుర్తుపెట్టుకోండి. ఏంటంటే కాలువలు, రోడ్డు వచ్చిందంటే, పట్టాలు వచ్చినాయంటే ఎవరు వాళ్ళమ్మా? గుర్తుందా? వెనక పార్కు ₹1 కోటి పార్కు నేను కూడా వచ్చి కట్టించిపోయా. అంతమంది వెనక నుంచి బిల్లులు అంటే వచ్చాయి. మన పాములు మీరు భయపడేవాళ్ళు రాత్రులు. ఈరోజు పార్క్ కట్టించి లాస్ట్లో ఓడిపోయాం. 5 ఏళ్లలో 4 కుర్చీలు వేశారు. రేపు నారాయణ గెలం కానీ దాన్ని బ్రహ్మాండం చేయిస్తా. ఎక్కడైనా పేదవాళ్ళ ప్రాంతంలో ₹1 కోటి పార్క్ ఉందాం చూసిరా, నెల్లూరు జిల్లాలో ఎక్కడా లేదు. మీకోసం కట్టించా. మీకు ఎన్న మీద అభిమానం ఉంటే నారాయణ గారు ఎంతో డెవలప్ చేశారు ఈ టౌన్ని, ఇంకా డెవలప్ చేస్తారు నారాయణ గారు. తప్పకుండా సైకిల్కి నారాయణ గారికి, ఎంపీకి, వీపీఆర్కి 2 రోడ్లు 2 సైకిల్కి ఏమ్మా. మీ ప్రాంతాన్ని డెవలప్ చేసి మేమే, కానీ మీ ఓటు కూడా మాకే వేయాలి, వేసి తీరాలి. మీ అన్నగా అడుగుతున్నా, మీ అన్నగా అర్జిస్తున్నా. ఓకే, ఇదే కనీసం దానికి నా కోట ఎలా వద్దా? నారాయణ గారు నెల్లూరు టౌన్ చాలా డెవలప్ చేశారు బ్రహ్మాండంగా. అది మేము 2 రోడ్లు ఇస్తారు, 2 సైకిల్కి వేయండి. నువ్వు ఒకటే చెప్పు, ఒకప్పుడు వేపదూరు 20 ఏళ్ళు సచ్చేవాళ్ళు మీరు. అటు పక్క రోజు పాములు వచ్చాయి. అవి అంతమంది టౌన్ పెంటంతో పోసేవాళ్ళు. మీ కళ్ళ ముందే 50 లారీలు పెట్టి తెచ్చా, గుర్తుందా? అక్కడే కూర్చొని చేశా. ఈరోజు పార్క్ తెచ్చా. నెల్లూరు జిల్లాలో ఒక పేదల ప్రాంతంలో, హరిజనులు ఉండే ప్రాంతంలో ₹1 కోటి ఎక్కడైనా పార్క్ ఉందో చూసిరా. మీకోసం చేశాను నేను. నా కోసం ఏం చేస్తారు మీరు? 2 ఓట్లు అడిగా. ప్లీజ్ నారాయణ గారికి, వీపీ గారికి థ్యాంక్ యూ. అదే ఓకే. పట్టాలు ఇచ్చింది ఎవరు? నీకు ఈ రోడ్లు వేసింది ఎవరా? కాలువలు కట్టింది ఎవరా? వెనక పార్క్ కట్టింది ఎవరా? అన్నీ మేమే కదా. ఒకప్పుడు ఎట్లుంది ఈ యాపదూరు? మీకు ఆ రోజు ఏం చెప్పారు మీటింగ్లో వస్తే? యాపదూరు ట్రంక్ రోడ్ లాగా చేస్తానన్నా. చేశానా లేదా? ఈరోజు ఎట్లుంది? రోడ్లు ఎట్లుంది? చేశాను కదా. మీరు నా కోసం ఏం చేస్తారా? 2 రోడ్లు అడుగుతుండా. నారాయణ గారు అంత కష్టపడే
సార్ మేము ఎప్పుడే నేను ఇప్పుడు చెప్తున్నాను సార్ మేము ఎప్పుడు వేసేది ఇక్కడికే సార్. అదే బంగారు తల్లి మళ్ళీ అడుగుతుండా మీరు కావాలంటే ఈ తల్లి గ్యారెంటీ చెప్తాను అట్ట అబద్ధం కాదు తల్లి నీ మీద చెల్లిగా నమ్మకం ఉంది. కానీ మాకు ఇబ్బంది ఉన్నప్పుడు ఒక్కరు కూడా మమ్మల్ని ఆదుకోలేదు సార్. అది మస్ట్ మీరు ఎప్పుడు పిలిచా మేము వస్తాం కదా. ఆ పక్కన కూడా ఒక్కరు మమ్మల్ని పట్టించుకోలేదు. మీరు చెప్పాలి నేను వద్దు సార్. అప్పుడు మేము కాదు కదా. అదే మేము అన్నాం వ్యాపారం నీళ్ళు వచ్చినప్పుడు సార్ కుట్టించాడు మాకు అడిగాం మేము ఆ రోజు. అప్పుడు మేము అప్పుడు మేము అధికారం లేవు కదా. మేము అధికారం ఉన్నప్పుడు ప్రసాద్ మేము మొత్తం మోటార్ పెట్టి కొట్టించాం కదా. ఒక్క చుక్కానే నీళ్ళు చేశారు మేము ఒప్పుకుంటాం. మొత్తం నీళ్ళు కొట్టించాను కదా. ఉదయం సాయంత్రం చూసేవాడు కదా నీళ్ళు ఎంత ఉండగా. నేను అడిగితే ఏమన్నారు సార్ ఆ రోజు మాకు నీళ్ళు ఇక్కడ నీళ్ళు వచ్చాయంటే మీకు ఒక్కరికి మేము ఏం చేస్తామని అడిగారు. కానీ మాకు మనసులో ఉంది సార్ మేము వాళ్ళకి అది కాదు తల్లి. ఆ రోజు నేనేమన్నా మిమ్మల్ని ఒక మాట అన్నానా? ఒక పైసా ఖర్చు పెట్టించాను మీ చేత. అందరూ పట్టాలు ఇప్పించా, నా డబ్బు తని పనులు చేశా. ఈ రోడ్డు ట్రంక్ రోడ్ లాగా చేశాను కదా. నా కోసం 2 రోడ్లండి. నారాయణ గారు ఎంతో కష్టపడ్డారు నెల్లూరు. థ్యాంక్ యూ చెల్లెమ్మ. నేను చేసింది ఎవరా? మేము తప్ప ఎవరున్నారు? నీకు పట్టాలు ఇప్పించింది మనమే, స్తంభాలు వేసింది మనమే, రోడ్లు వేసింది మనమే, ప్రసాద్ మేమే. వెనక 1 కోటి రూపాయలు పెట్టి పార్క్ కట్టింది నేను. అంతమంది పాములు ఉండేవి. ఆ ఫస్ట్లో అయితే పెంట పోసేవాళ్ళు, మొత్తం ఎత్తించింది నేనే. ఇవన్నిటికీ నాకేం చేస్తారు? 2 రోడ్లు అడుగుతున్నా. నారాయణ గారు బ్రహ్మాండంగా పనిచేశారు. నారాయణ గారు సైకిల్కి వేయండి, వేణుడి ప్రభాకర్కి సైకిల్కి. దయచేసి నా కోసం సైకిల్కి వేయండి. మీ ప్రాంతాన్ని ట్రంక్ రోడ్ చేస్తానో చేశా. మొత్తం రోడ్లు వేసింది మేమే, పట్టాలు ఇచ్చింది మేమే, పార్క్ కట్టి నేను ఇస్తాను. రేపు మన ప్రభుత్వం రాగానే ఇంకా వెనకోళ్ళు తీస్తా అంటే అడ్డం వచ్చి నేనే కదా. ఇక్కడ దాకా అడ్డం మరి అంత అసలు వాళ్ళు ఇంకా రావాలని దాకా ఆపించాం. నీకు అన్ని కట్టిస్తాం, పట్టా ఇప్పిస్తాం. నేను పార్క్ కట్టింది నేను. దీనికోసం నాకు 2 రోడ్లు వేయండి. మనసు సాక్షిగా ఉంటుంది. మీరే ఇచ్చింది రోడ్లు కూడా ఇచ్చింది మీరే, పార్కు అన్ని మీరే. అందువల్ల ఏమి లేదు, పందులు బొల్లాడు. పందులు కాదు, గంట దెబ్బలన్నీ బయట పోయించా. ఆ నుంచి పావులు వచ్చాయి. ఈరోజు వాళ్ళు పూర్తి చేయలేదు. ఇంకా రేపు మేము వచ్చి అన్ని పూర్తి చేస్తాం. నేను నుడాచరం ఉన్నప్పుడు దాని ఒక్కదానికి 80 లక్షలు పెట్టా. నెల్లూరు జిల్లాలో ఒక హరిజన్స్ గిరిజన్స్ ఉండే ప్రాంతాల్లో 1 కోటి రూపాయల పార్క్ ఉందాం. జిల్లా అంతా చూడు అన్న, మీరు సింహం అన్న. థ్యాంక్ యూ. ఇలా చేసింది మేము, రోడ్లు వేసింది మేము, ఆ పార్క్ కట్టింది నేను, ప్రసాదం మేము, మీకు పనులు చేస్తుంది. దానికోసం ఒకప్పుడు 50 ఎట్టుంది, ఇప్పుడు ఎట్టుంది బ్రహ్మాండంగా ఉంది. దీనికంత కారణం ఎవరు? అందుకనే తల్లి నారాయణ గారు చాలా మంచోడు, చాలా బాగా చేశారు. నెల్లూరు టౌన్ నారాయణ బాగా చేశారు కాబట్టి నారాయణ గారికి మీకు ఒక్క మనిషి 2 రోడ్లు ఇస్తారు. ఎమ్మెల్యేగా నారాయణ గారు, ఎంపీగా వేణుడి ప్రభాకర్ రెడ్డి 2 రోడ్లు సైకిల్కి మర్చిపోదు. సరేలే. ఒకప్పుడు నీ యాపదూరు ఎట్టుండేదా? సిమెంట్ రోడ్డు ఉండేదా? కాలాలు ఉండేవా? అంతలో పార్క్ తెచ్చింది ఎవరా? ఇంత డెవలప్ నెల్లూరు జిల్లాలో నేనే. ప్రసాద్ అది ప్రసాద్ నేను ఒకటే అనుకో. నెల్లూరు జిల్లాలో హరిజనులు గిరిజనులు ఉండే ప్రాంతాల్లో 1 కోటి రూపాయల పార్క్ ఎండ ఉందా? మీకోసం నేను చైర్మన్ ఉన్నప్పుడు కట్టించాను. అందుకోసం 2 రోడ్లు ఇస్తాను. నారాయణ మంచోడు, వేణుడి ప్రభాకర్ మంచోడు. నారాయణ నెల్లూరు ఎంతో డెవలప్ చేశారు. తప్పకుండా 2 సైకిల్కి అన్నీ చేసాం. అవన్నీ గుర్తుపెట్టుకోవాలి మీరు. ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి. పోలాయా 1 by 1 నీకు ఆ రోజు చెప్పా. నీ యాపదూరం ట్రంక్ రోడ్ చేస్తా అన్న. ఇప్పుడు అదేగా చేశా. కుళాయిలు ఊరికినే కుళాయి వేయించే బాధ్యత మాది వదిలి. మా నారాయణ గారు టౌన్ అంతా డెవలప్ చేసి మంచోడు. 2 రోడ్డు సైకిల్కి వేయండి. ఇట్లా వచ్చి వీపీఆర్ వచ్చి ఎంపీ, మన సార్ ఎమ్మెల్యే నారాయణ గారు 2 రోడ్డు సైకిల్కి. నీ పార్క్ కట్టింది ఎవరా? నీళ్ళ ట్యాంక్ కట్టింది ఎవరా? ఇన్ని చేసిన 2 రోడ్లు అడుగుతున్నాయిరా నా కోసం. నారాయణ గారు టౌన్లో ఎంత డెవలప్ చేశారు. నారాయణ గారికి 1 కోటి సైకిల్కి, వేణుడి ప్రభాకర్ గారు ఎంపీ 1 కోటి. తప్పకుండా 2 సైకిల్కి వేయండి. మీ వ్యాపారం ఇంత డెవలప్ చేసిన దానికి నాకు భిక్ష పెట్టండి. చేసింది నేనే కదా. నారాయణ గారికి 1 కోటి సైకిల్కి వేయండి. అదే రకంగా ఎంపీగా 1 కోటి సైకిల్కి వేయండి. తప్పకుండా మర్చిపోవాలి. ఆ రోజు
ఫస్ట్ నువ్వు కష్టపడి ఈడ చిన్న గుడిసెలో కట్టావు, అప్పుడు నేను కౌన్సిలర్ అయ్యా, మీకు తెలుసు. అప్పుడు యాపదూరైంది, ఇప్పుడు యాపదూరైంది నాకు చెప్పు సార్. నువ్వు మీరు డెవలప్ చేశారు కదా, అందరికి చిన్న బిడ్డకు కూడా తెలుసు కదా, అది పట్టాలు కూడా మీరే కదా. అదేనా రోడ్లో నడిస్తే ఎడదాకా దిగబడేది మీరు చెప్పాలి మాకు. 2 రోడ్లు వేరే వాళ్ళకి చెప్పచ్చు కానీ మాకు కానీ చెప్పాలి. అంటే కాతల్లి అడగాల్సిన బాధ్యత నాకుంది, చెప్పాల్సిన బాధ్యత మీకు ఉంది. మీకు హక్కు ఉంది, అధికారం ఉంది, బాధ్యత ఉంది, అన్ని ఉన్నాయి మీకు మా మీద. ఎందుకంటే నారాయణ మంచోడు మీకు తెలుసు, ఎందుకు తెలియదు నా తర్వాత ప్రసాద్ ఎంత పని చేయాలని చేశాడు మీకు తెలుసు. ఆయన ఇంట్లో కూర్చోలే, రోజు తిరిగేవాడు. ఆ రోజు ఏం అడిగింది మీటింగ్లోకి వచ్చి మా యాపదూరుకి ఏం చేయరా అని, కొత్త వచ్చి అప్పుడే పరిగెత్తేసి 50 లారీలు తీసుకొని. అప్పుడు జేకే రెడ్డి దగ్గర కూడా 5,000 ఇప్పించారు, తానే మాస్తాన్ని పంపించి. నేనా ఎన్ని మేము గుర్తు పెట్టుకోవాలా, పెద్ద పని మీక. ఒక శ్రీనివాడు అనుకుంటే ఇది పెద్ద పని నిమిషం ఇంకొదిలేసి కాలం ముందుకు వచ్చేసేయాల. నేను దేవుడు భక్తుడు, మీరు దేవుడు భక్తులు, పని అయిపోతుంది. మేము చచ్చిపోయేంత వరకు మీరు ఉన్నంత వరకు మేము మారం. ఏ ఇబ్బందిలే, బైబిల్ ఎదుటి కూడా ప్రమాణం చేస్తాం. నీకు నారాయణ గారు ఒక కోటు, వీపీఆర్కి ఒక కోటు తప్పకుండా వేయండి. మేము తల్లి సైకిల్ ఇన్ని రోజులు నేను తప్పకుండా చేయిస్తాను నీ పని. మేము మర్చిపోకుండా 2 రోడ్లు ఇస్తారు, 2 రోడ్డు సైకిల్కి. నారాయణ గారు మంచోడు, వేమిడి ప్రభాకర్ మంచోడు, 2 రోడ్డు సైకిల్కి. నేను తల్లి మర్చిపోతుందా, రోడ్లు వేసింది నేనే, పార్క్ కట్టింది నేనే, వాటర్ ట్యాంక్ కట్టింది నేనే. మీరు ట్రంక్ రోడ్లా చేస్తాను, అట్లా చేశానా? వాటర్ ట్యాంక్ కట్టింది ఎవరా? నేనే కదా. నీకేం చెప్పాను ఆ రోజా, వేపదూరం ట్రంక్ రోడ్లా చేస్తానన్నా, అట్లా చేశానా? రేపు ఒక్కరో పూర్తి అయిపోతే, రేపు నారాయణ గారు గెలిస్తే ఇంకా పార్క్ పూర్తి చేసి ఇదంతా ఇంత లైట్లు వేసేసి ట్రంక్ రోడ్ కన్నా ఇంకా బాగా చేస్తా. అందువల్ల మర్చిపోకుండా, నారాయణ గారు మంచోడు, చాలా మంచి పనులు చేస్తున్నాడు. రోడ్లు వేసారు, మంచినీళ్ళు తెచ్చి నారాయణ గారికి ఒక కోటు, వీపీఆర్కి ఒక కోటు ఏంటి తప్పకుండా గెలిపించాం. ఇచ్చేది మేము, ఆయన కట్టించి నారాయణ గారు. రేపు నారాయణ గారు గెలిస్తే మంత్రి అవుతారు, ఇళ్ళని 6 నెలలు పూర్తి చేసి మీకు ఇస్తారు. 2 రోడ్డు సైకిల్కి నారాయణ గారు బాగా పనిచేశారు. అదే రకంగా నా వీపీఆర్ ఇద్దరికి ఒక మనిషి 2 రోడ్లు ఉంటాయి, 2 సైకిల్కి వేస్తావు కదా. మంచి బాబాకు బాగుండా. ఎన్ని రోజులకని రావాలి కదా నీ దగ్గరికి, తప్పదు కదా. రావద్దా? ఒక దేడుకు మేము పోవాలా, మా దేడుకో. నిన్ను చూసే కదా రోడ్ వేసింది ఆ రోజా, నిన్ను చూసే కదా. మీకు అందరూ పట్టాలు వచ్చి నేనే కదా, అవునయ్యా. పార్క్ కట్టింది నేనే కదా, వాటర్ ట్యాంక్ కట్టి ప్రసాద్ కదా, అన్నీ మేమే కదా. అందువల్ల నా కోసం ఓట్లు వేయాలి కదా. తప్పకుండా 2 రోడ్లు ఇస్తారు. అదే నారాయణ గారు మనకు బాగా పనిచేశారు, ఆయనకి ఎమ్మెల్యే కోటేయండి. అదే రకంగా వేమిరెడ్డి ప్రభాకర్ మంచోడు, ఎంపీకి ప్రతి మనిషి 2 రోడ్లు ఉంటాయి, 2 రోడ్డు సైకిల్కి మర్చిపోకుండా. ఒక్కొక్కరికి 2 రోడ్లు. మీకు ఆ రోజు చెప్పా, అప్పుడు నువ్వు ఇంకా కుర్రం 20 ఏళ్ళ ముందు ఏం చెప్పాను మీటింగ్లా, ఈ ప్రాంతాన్ని ట్రంక్ రోడ్ చేస్తా అన్న, చేసిలా. అది నా మాట నేనే అన్ని చేసింది, ఇంకా చేస్తా. పట్టుకో రైట్. పార్క్ కట్టింది నేను, వాటర్ ట్యాంక్ కట్టింది మా ప్రసాద్ నేను ఒకటే. మీ యాపదూరు ఒక పెట్టినా ఇక్కడ రోడ్డు అప్పుడు అంత బుడదే పెట్టుందా, ఇప్పుడేం కాలువలు అసలు దీటులే. అది వదిలేసి మేము చేసిన చెప్పు, మీరు చేసి బాగా చేసలా. ఇప్పుడు కాలువలు చేసింది ఎవరా? ఇప్పుడు వాళ్ళు కదా వస్తున్నారు అసలు రావట్లా. అందువల్ల కాలువలు దిగిపోతుంట్రీ, దోమలు పెరిగిపోయా, చెమ్మక పాతంట్రీ, రారు దోమలు పెరిగిపోతాయి. దోమలు చేత గుర్తించుకోవాల్సి వచ్చిన ఎట చేయాలి మేము. ఇంతకుముందు దోమలు రాత్రి కుట్టాయి, ఇప్పుడు జగన్మోహన్ చూసుకొని ఉదయం కూడా కుడుతున్నాయి. జగన్మోహన్ చూసుకొని వాటి కూడా ఎంత వచ్చింది. అవును, అందువల్ల నీకు ప్రసాద్ ఉంటుంది, రోజు వచ్చేవాడు కదా. అవును, ఎవరు వస్తాను, ఎవరు రాలా. అందువల్ల మన ప్రభుత్వం తీసుకోరా చంద్రబాబుని. మీకు ఆ రోజు ఏం చెప్పావు, యాపదూరం ట్రంక్ రోడ్ లాగా చేస్తాను. ఈ రోజు పార్క్ తోటి మీ ట్రంక్ రోడ్ అయిపోయా, ఇంకా బాగా చేస్తా, ఇంకా మెర్కూర్ లైట్లు వరుసగా గెలిపిస్తా. నారాయణ బాగా పనిచేసేవాడు, నారాయణ గెలిపించండి. అదే వీపీఆర్ మంచివాడు, ఎంపీ మనిషికి 2 రోడ్లు ఉంటాయి, 2 సైకిల్కి ఏంటి. మేము మీ వాళ్ళం, ఎవరికైనా వచ్చేవాళ్ళు చెప్పు, ఇక్కడ రోడ్డు వేసిన వాళ్ళకి పార్క్ కట్టిన వాళ్ళకి మా ఓటు అని చెప్పు, అంతే. అది అందరితో చెప్పి నిర్ణయం ప్రకారం చేసిన అందరు రావడంతో ఎలక్షన్ అవడంతో కొడాలి మాది బాధ్యత. అమ్మా మేము మాట ఇస్తే తప్పామా? నేను వేయిస్తాను. అది నీళ్లు కూడా 24 గంటలు వచ్చి మురికి నీరు కూడా
నన్ను మిమ్మల్ని అప్పుడే కదా సిమెంట్ రోడ్లు వేసాం. మిమ్మల్ని గెలిపించింది. అదే వేపదూరుని ట్రంక్ రోడ్ లా చేస్తా చేసిల్లా మొత్తం పార్క్ కట్టి వాటర్ ట్యాంకులా. ఈసారి నారాయణ మంచోడు, అన్ని పనులు చేశాడు. నారాయణ గెలిస్తే మీకు అన్ని మెరుకురు లైట్లు ఇచ్చేస్తా. గెలిచినా కూడా జాగ్రత్త చేసి పడేస్తున్నా. నారాయణ మోసం చేశారు. ఈసారి అది లేదు. నారాయణకి ఒకటి, యూపీఆర్కి ఒకటి వేయండి. మనిషి 2 రోడ్లు ఉంటాయి, 2 సైకిల్కి వేయండి. తప్పకుండా సాయం చేయండి. నువ్వు ఒక పక్కన మీరు ఎట్లా చేయాలా? నువ్వు ముందు నిలబడాలా. అంటే ఇక్కడ ఒకటే చెప్పు, వేపదూరులో మనం పనిచేసింది తెలుగుదేశం శ్రీనివాసరెడ్డి, నారాయణ గారు టౌన్ చేసిన నారాయణ గారు. నారాయణ మంచోడు, ఆయనకి మనం ఓటేయాలా. అదే రకంగా యూపీఆర్ ఎంపీ మంచోడు, 2 రోడ్లు మేము సైకిల్కి వేస్తాం అని చెప్పారేసి. ఓటు తీసుంటే ఇప్పుడు చంద్రబాబు నాయుడు 4,000 ఇస్తా అంటున్నాడు. 4,000 కూడా మార్చి నుంచి ఇస్తాడు. ఈరోజు ఇచ్చిన స్టేట్మెంట్ మార్చ్, ఏప్రిల్, మే, జూన్లో ఇస్తాడు. ఆ 4, ఈ 12 ఎంత 16,000 మొత్తం కల్పిస్తున్నాడు. ఈరోజు పేపర్ చదువు. చంద్రబాబు ఇవ్వబోతున్నాడు మీకు. మీ అమ్మకి రాగానే ఫస్ట్ రోజు మేము మాటిస్తే తప్ప నీకు తెలుసు. మా ప్రసాద్ కూర్చొని నీకు రాయిస్తాడు. అప్పుడు మా అమ్మకి సుబ్బు ఉన్నారు కదా, సుబ్బు రేషన్ కార్డు ఇప్పించా, పట్టా ఇప్పించా, ఎప్పుడే రోడ్ వేసా. 35 కేజీలు ఈ రోజు కూడా వస్తున్నాయి. నేను చూసి 15 సంవత్సరాలు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సార్. సాయం చేయండి మొత్తం. అందరూ చెప్పాలి మీరు. ఖచ్చితంగా సార్. వాడే ఇగో సైకిల్ గుర్తుకే మర్చిపోబాగా. సరే, నారాయణ చేస్తే నేను పనులు చేపిస్తా. పార్కుని ఇంకా డెవలప్ చేసి మొత్తం మెరుకురు రేట్లు వేయిస్తా. ఇది ట్రంక్ రోడ్ గానే బాగా చేస్తా. మీ రుణం తీర్చుకోవాలా, దగ్గరుండి రోడ్లు వేస్తా, పట్టాలు ఇప్పిస్తా. గుర్తుందా? ఏదో ప్యాంటు మలుసుకొని వచ్చేవాడిని కైలప్పుడు. ఇక్కడ దాకా మలుసుకొని వచ్చేవాడిని ప్యాంటు బాగా వస్తేనే ఉంచుకోండి సార్. బాగున్నారా? బాగా తగ్గిపోయారు. నిన్ను ఓటు తీసుకోవాలా? తగ్గిపోయినాడు పాపం. అసలు ఓటు కట్టొస్తావా? ఓటు కట్ట ఈ ఓటు దాంట్లో పెట్టిస్తాం. 85 పెట్టిస్తాం. 80 దీంట్లో పెట్టిస్తాం, అప్లై చేస్తాం. ఇప్పుడు 2000 చూడు తీసుకొని ఇంటికి వస్తారు. 2009లో గట్టిగా బాగున్నాడు సైకిల్ కొడుకు ఏదో ఒక విధంగా అరేంజ్ చేస్తాను. నేను చూసి 2 ఓట్లు పడాలా. ఇంటికి వస్తాయి. ఇంటి దగ్గర మేము ఉన్నాం కదా మీతోటి. వాడు చెల్లెలకు జవాబు చెప్పడం లేదు. వాళ్ళ అమ్మ చెప్పడాలా? అమ్మ చెల్లి ఇద్దరు చెప్పడం లేదు. ఇద్దరు ధర్మేశాడు. సార్ మీరే కాపాడాలి రాష్ట్రాన్ని. ఓకే సార్, థ్యాంక్ యూ. సరే సార్, థ్యాంక్ యూ. 2 రోడ్డు సైకిల్కి అండి ప్లీజ్, రిక్వెస్ట్. ఓకే 2 రోడ్డు సైకిల్కి అండి. ఈ రోడ్లంతా ఎవరు వేసారా? మాతో పట్టణం వచ్చింది ఎవరా? వెనక పార్క్ కట్టింది ఎవరా? ఒక వాటర్ ట్యాంక్ కట్టింది ఎవరా? నేను ఆ రోజు ఏం చెప్పాను, మీ 50 ట్రంక్ రోడ్ చేస్తాను, గుర్తుందా? ఏం ఈదురు చెప్పా, అట్లా చేశా. రేపు నారాయణ గెలిస్తే ఇంకా బ్రహ్మాండం చేస్తా. నారాయణ అన్ని మంచి పనులు చేసి నారాయణకి వేయండి. యూపీఆర్కి ప్రతి ఒక్కరు 2 రోడ్లు ఉంటాయి. 2 సైకిల్కి వేయాలి మనం గట్టిగా. ఏం చేయలేము ఈసారి గట్టిగా వేయాలంట. ఒత్తటం అంటే మిషన్ ఊడిపోవాలి. కాదు, నీ బలం ఇక్కడ వస్తే ఈదురు పోవాలని. ఓకే, నా కోసం చేయాలా. ఒకప్పుడు ఏపుదూరైంది, ఇప్పుడు ఏపుదూరైంది. దానికి అన్న కారణం గుర్తుపెట్టుకో. ఓకే తల్లి, నీ కొడుకు లాంటి అడుగుతుండా? నా కొడుకు అని చెప్పావు కదా. ఓ నా పెద్ద కొడుకు అని చెప్పు. చెప్పు నా పెద్ద కొడుకు అని చెప్పు. ఎంపీకి 2 సైకిల్కి అండి, మర్చిపోతున్నా. మీ కళ్ళ ముందే కనపడుతుంది అభివృద్ధి. ఏమా ఇంటికూరుపేట అక్కడ సైకిల్కి అండి అమ్మ, అదిగో మీ కళ్ళ ముందే అభివృద్ధి కనపడుతుంది. నారాయణ రోడ్లు నేను తల్లి మేము చెప్పాలే. రోడ్ వేసి నారాయణ గారు మీ కళ్ళ ముందు కనపడుతుంది. 2 రోడ్లు పక్కనే ఉన్నాడు మన బ్యాండ్ సార్. తప్పకుండా థ్యాంక్ యూ. ఒకప్పుడు ఎట్టుంది పెట్టింది చూడండి. నారాయణ గారు రోడ్ వేసిన నారాయణ గారు మీకు తెలుసు.
ఒకటి సైకిల్ అదే అదే రకం యూపీఆర్ ఎంపీ రెండోటి సైకిల్కి వేయండి ప్లీజ్. ఒక అవకాశం. మొత్తం నారాయణ గారికి ఓటు, వీపీఆర్కి ఒక ఓటు. దయచేసి రెండోటి సైకిల్కి వేయండి ప్లీజ్. చేస్తాను. రోడ్లు ఇచ్చాం, పట్టాలు ఇచ్చాం, లైట్లు వేసాం, అసలు పోరకు కట్టా. నీకు బాగా లేకుండా కావాలి అర్ధరాత్రి హాస్పిటల్ చేర్చా. ఇవన్నిటికీ నాకు 2 ఓట్లు వేసండి. ఎన్నైనా వేస్తావు నాకు. నారాయణ గారు సైకిల్కి వేయండి. అతను వచ్చి వీపీఆర్కి 2 ఓట్ల సైకిల్ బాబా మర్చిపోకుండా.